పరమ పరవశంతో భగవంతుడు చేసినటువంటి ఉపకారములను స్మరించి ఆయనకి కృతజ్ఞతను ఆవిష్కరించుట. అంతేకాని దీపం ఇటు తిప్పనా అండి, దీపం అటు తిప్పనా అండి, అగరవత్తులు 2 వెలిగించాలా అండి, 1 వెలిగించాలా అండి, ఏది చేసినా ముందసలు లోపలి భావన తెలుసుకో. అది తెలుసుకోనంతసేపు తంతు, తెలుసుకుంటే పూజ. ఈ పూజ ఏమవుతుంది, ఒక స్థాయికి వెళ్ళేటప్పటికే మానసికమైపోతుంది. అది పై స్థాయి అంటారు. అంటే అప్పుడు ఉపకరణములు అక్కర్లేదు దగ్గర. ఆ కృతజ్ఞతాభావం లోపల బాగా పెరిగిపోతే మనసు వెంపర్లాడిపోతుంది పూజ చేస్తానని. ఆ వెంపర్లాడిపోయినప్పుడు ఎలా ఉంటుందో, ఎలా చేస్తుందో శంకరాచార్యుల వారు చెప్పారు. రత్నైకల్పితమానసం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయా నిధే పశుపతే హృత్కల్